హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక వాక్యం చదువుతున్నప్పుడు అందరూ లేచి నిలబడి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. చిన్న ప్రార్థన చేసుకుందా. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన మా తండ్రి, కృపలో ఐశ్వర్యవంతుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రభువా, నీ గొప్ప నామమునకు మహిమ చెల్లిస్తూ ఈ దినమంతా నీ సన్నిధిలో గడపడానికి అల్పులము అయోగ్యులమైన మాకు మీరిచ్చిన ఇంటి గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు. మీరిచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ లేఖన భాగము ద్వారా చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకున్నామని, మా మధ్యలో ఎవరైనా బలహీనులుంటే వాక్యం వింటుండగానే అద్భుతమైన విడుదల, స్వస్థత, క్షేమం తెచ్చు. యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రశస్తమైన నామములో ప్రార్థించి మమ్మల్ని మీకు అప్పగించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్ష. ఫ్రైడే శుభ శుక్రవారం యొక్క శుభాశిష్యుడు. గట్టిగా భోజనాలు అయినాయా అమ్మా? ఏదో పచ్చబద్దాలు ఆడుతున్నారు. ఈ టైం నాకు భోజనం వెళ్ళారు. ఉపవాసమా? ఎవరు చెప్పారు ఉపవాసం అంటారా? దేవునికి స్తోత్రం. ఉపవాసము ఉన్నవారికి వందనములు. ఉపవాసం ఉండకుండా దిట్టంగా తిని వచ్చిన వారికి మరి నిండు వందనములు. ఉపవాసంతో వచ్చిన వాళ్ళకి మామూలు వందనాలు. దిట్టంగా తిని వచ్చి గోడ కానుకొని నిద్రపోయే వారికి నిండు వందనములు. ఏ నామేం చెప్పరు? దేవునికి స్తోత్రం. మంచిది. ఈ శుభ శుక్రవారపు దినాన చాలామంది చాలా రకాలుగా ఇదొక పెద్ద పండగలాగా చేస్తున్నారు. కొన్ని చోట్ల పెద్ద గుళ్ళ కాడ ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తికి యేసు ప్రభులాగా చేసి మొల్ల కిరీటం పెట్టి ఉత్త కిరీటం పెట్టి కొంతమంది వేషాలు వేసుకొని వాళ్ళు కొరడాలతో కొడుతున్నట్టుగా దారి పొడుగుతా కదిలింది కరుణరథం సాగిందని పాట పాడుకుంటా ఊరి చివరికి తీసుకుపోయి అక్కడ సిలువను బాతి ఆడిని సిలువేయకుండా వస్తారు. అది చిత్రం. కొన్ని నామకార్థపు శపించబడిన సంఘాలు అలా చేస్తున్నాయి కొన్ని చోట్ల. ఎందుకని మీరు చేస్తారంటే యేసు ప్రభు శిలువ శ్రమలను గురించి ప్రజలందరికీ తెలియజేయడానికి మేము ఇటు చేస్తున్నాం అంటారు. కానీ 2024 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో యేసయ్య చనిపోయి ప్రాణం పెట్టి
తిరిగి మూడవ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. హల్లెలూయా. ఇది చరిత్ర ఎరిగినటువంటి సత్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యేకించి నువ్వు జనాలు పెట్టి అటు చేయాల్సినటువంటి అవసరత అసలు లేదు. ఇంకొన్ని శపించబడిన సంఘాలు అయితే, కొన్ని ముదిరిపోయినటువంటి విశ్వాసులు అయితే అసలు ఈరోజు ప్రార్థన పెట్టరాళ్ళు. అర్థమైందా? దైవజనులు ప్రవక్తలు అనేక మంది చెప్పిన మాట ఏంటంటే, ప్రభువుని మనం ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. గట్టిగా మీరు పత్రికా విలేకరులాగా రాయకుండా నేను చెప్పేది తినండి జాగ్రత్తగా. ఏందో విలేకరులు రాసినట్టు రాస్తున్నారు ఏందో. మరి వినరో వాక్యం. దేవునికి స్తోత్రం. వింటున్నారా? కాబట్టి భక్తి అనేది నామకార్థంగా చేయటం కాదు, కానీ మన దేవుడు ఆత్మయున్న దేవుడు గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ పేతురు తన జీవిత కాలములో యేసయ్యను దగ్గరగా చూచిన వాడై, యేసయ్యను వెంబడించిన వాడై, యేసయ్య పెట్టేది తిన్నవాడై ఆయన అంటాడు, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. క్రీస్తు యొక్క అడుగు జాడలు అనండి. క్రీస్తు అడుగు జాడలు. మనం మనుష్యుల అడుగు జాడల్లో నడవలసిన పని లేదు. దేవుని అడుగు జాడలు. ఒక నిజమైన భార్య అనండి, గట్టిగానండి. భర్త అడుగు జాడలో నడుస్తుంది. తాగుబోతాడు అడుగు జాడలో కూడా నడవాలనా? పేకాటోడు అడుగు జాడలో కూడా నడవాలనా? చెప్పలేమండి. ప్రైజ్ ది లార్డ్. మనం ఆరాధిస్తున్నటువంటి మన తండ్రి, మన రక్షకుడు, మన యజమానుడు, మన ప్రాణప్రియుడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు కనుక ఆయన అడుగు జాడల యందు మనము నడవాలి. ఆయనే మనకి రోల్ మోడల్. సినిమా వాళ్ళు రోల్ మోడల్ కాదు, సినిమా హీరోయిన్లు రోల్ మోడల్ కాదు. ప్రభు అయిన యేసు క్రీస్తే మనకు రోల్ మోడల్. ప్రైజ్ ది లార్డ్. ఆయనే మనకు మాదిరి. దైవజనులు మాదిరి కాదు, ప్రవక్తలు మాదిరి కాదు, రెవరెండ్లు మాదిరి కాదు, బిషప్పులు మాదిరి కాదు. ఓన్లీ వన్ జీసస్ క్రైస్ట్ ఈస్ అవర్ రోల్ మోడల్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అడుగు జాడల యందు మనము చెప్పాలి, నడవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎలా నడుచుకున్నాడు? ఈరోజంతా కూడా యేసు ప్రభు శిలువ మీద పలికిన 7 మాటలు. ప్రతి సంవత్సరం 7 మాటలు ధ్యానం చేస్తానే ఉన్నాం, బతుకులు మారట్లా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మాత్రం నేను 7 మాటల గురించి పొరపాటును కూడా చెప్పను. యేసు ప్రభు శిలువ శ్రమల ద్వారా మనమేం నేర్చుకోవాలి? ఆమేన్. ఆయన పొందినటువంటి శ్రమల ద్వారా మనమేం నేర్చుకోవాలి? ఆయనను బట్టి మనం ఎలా జీవించాలి? ఇది ప్రాముఖ్యం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం. ఆయన ఎలా జీవించాడో మనము అలాగుననే జీవించాలి. శరీరధారి అయి ఉన్న దినములలో అమ్మ ఏడే ఉన్నారా? మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి.
మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. శ్రమలలో కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలలో మనం విధేయత నేర్చుకోవాలి, తగ్గింపు నేర్చుకోవాలి, లోబట్టం నేర్చుకోవాలి. శ్రమల్లోనే మనం రెబల్గా తయారవుతాం కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు జీవిస్తాం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం. కానీ శ్రమల ద్వారా మన యేసయ్య విధేయత నేర్చుకున్నాడు. ఆయన అడుగుజాడల యందు మనము నడవాలి. ఆయన ఏం చేశాడు? 1 మహారోదనం, 2 కన్నీళ్ళు, 3 ప్రార్థనలు, 4 యాచనలు, 5 భయభక్తులు. టకటకటక చెప్పండి. 1 మహారోదనము, 2 కన్నీళ్ళు, 3 ప్రార్థనలు, 4 యాచనలు, 5 భయభక్తులు. 5 కృప సంఖ్య. మహారోదనం దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే. నశించిపోతున్న ప్రజల కొరకు, ఆమేన్, నీ ఇంటిలో ఉన్న శ్రమల కొరకు, శోధనల కొరకు, ఆత్మల కొరకు, ఆశీర్వాదము కొరకు, దీవెన కొరకు ప్రతి దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో పరలోకము చేర్చబడటం కొరకు మహారోదనము చేయాలి. ఏం చేయాలి? మహారోదనం అంటే భయంకరమైన ఏడుపు, నశించిపోతున్నటువంటి ప్రజల నిమిత్తం. 29:1 నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లుగా నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ల ఓటగాను. ఇర్మియా విలాప ప్రవక్త కదిలిస్తే ఏడుస్తాడంట. అర్థమైందా? మనం కదిలిస్తే పళ్ళన్నీ అగపడుతుంటే అవుతాం. నీకున్న రోగము కొరకు, నీకున్న వ్యాధి కొరకు, నీకున్న సమస్యల కొరకు, నీకున్న శోధనల కొరకు, నీ ఇంటి వారి యొక్క రక్షణ కొరకు, స్వస్థత కొరకు నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేయాలా? నీ తల జలమయము కావాలా, నీ కన్ను కన్నీళ్ళ ఓట కావాలి. మహారోదనం, రోదనము కలిగినటువంటి ప్రార్థన. అందుకే 33.5 సంవత్సరాల యేసయ్య పరిచర్యలో ఈ గుడ్ ఫ్రైడే రోజు ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనం నేర్చుకోవలసినటువంటి సత్యం ఏంటయ్యా అంటే, ఆయన అడుగుజాడలో మహారోదనం. రోదించేవారుగా ఉండాలి, మొరపెట్టేవారుగా ఉండాలి. హల్లెలూయా. పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, దేహ విమోచన కొరకై నేను మూల్గుచున్నాను సదా. దేహ విమోచన కొరకై నేను మూల్గుచున్నాను సదా, మూల్గుచున్నాను సదా.
గృహమును చేరుచుండగా భూవలు ధూళ్లకు ఎగయునట్లు శుద్ధులు తమ గృహమును చేరుచుండగా నా దివ్య గృహమైన సీయోనులో చేరుట నాశయే. నా దివ్య గృహమైన సీయోనులో చేరుట నాశయే. చేరుట నాశయే. ఆకాంక్షతో నేను కనిపెట్టుదు. హల్లెలూయా. గువ్వలు పావురము అవి ఎప్పుడూ కూడా మూల్గుతూ ఉంటాయండి. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో దేవుని పిల్లలు రోధించేటువంటి అనుభవం, మూల్గేటువంటి అనుభవం దేని కొరకయ్యా అంటే అది విమోచనము కొరకు, ఎత్తబడుట కొరకు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు దేవుని సన్నిధిలో మూలిగారంట. గట్టిగా మూలిగే అనుభవం ఎప్పుడన్నా ఉందా? జ్వరం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు మూలగటం కాదు. ప్రార్థనలో కఠినమైన భయంకరమైనటువంటి సమస్యలు, శోధనల నుండి మనము తప్పించబడినట్లుగా దేవుని సన్నిధిలో నశించిపోతున్న ఆత్మలు రక్షించబడినట్లుగా మహారోదనముతో దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అది ఆయన అడుగు జాడ. ప్రైజ్ ది లార్డ్. నెంబర్ 1 మహారోదనముతో. 2 కన్నీళ్లతో. కన్నీటితో నేను అభిషేకింతును నా దేవా నా ప్రభువా. ఆమె చేసింది పాపాత్మురాయణ స్త్రీ. కన్నీళ్లతో తన పాదాలు కడిగి తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడిచి. యేసయ్య ఆమెను గురించి ఏమన్నాడంటే ఆమె విస్తారముగా ప్రేమించును గనక ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడినది. గట్టిగా ప్రైజ్ ది లార్డ్. కాబట్టి కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యం. బైబిల్ గ్రంథం అంతటిలో కూడా యేసయ్య నవ్వినట్లుగా ఎక్కడా లేదంట. ఆయన ఆకలి కొన్నాడు, కన్నీరు గార్చాడు. దేవునికి స్తోత్రం. దప్పిక కొన్నాడు. ఆమె సగటు మనిషి జీవితంలో అనుభవించాల్సినటువంటి కష్టాలన్నీ కూడా అనుభవించాడు. ప్రైజ్ ది లార్డ్. అనుభవించిన వాడై ఆయన జీవిత కాలం అంతట్లో ఆయన జాగ్రత్తగా ఆయన జీవిత కాలం అంతట్లో చేసింది ఏంటంటే 1 మహారోదనం, 2 కన్నీళ్ళు. ప్రైజ్ ది లార్డ్. కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అసాధ్యములన్నీ సాధ్యపరచబడు. ప్రైజ్ ది లార్డ్. ఒక దైవజనుడు తన దగ్గర ఉన్నటువంటి ఒక సహోదరుని ఒక ప్రాంతానికి సేవకు పంపించాడండి. ఆమేన్. సరే, యవనస్తుడు సేవకి వెళ్ళాడు. దైవజనుడు చెప్పినట్టుగా సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది. ఒక ఆత్మ కూడా రక్షించబడలేదట. ఒక ఆత్మ కూడా దేవుని సన్నిధికి రాకపోయేసరికి పెద్ద ఆయనకి టెలిగ్రామ్ పెట్టాడంట. నేను వచ్చి 3 సంవత్సరాలు అయింది,
ఇంతవరకు ఒక ఆత్మ కూడా రక్షించబడలేదు, నేను తిరిగి వచ్చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఆ సమయంలో ప్రైజ్ ది లార్డ్ మరలా ఆ పెద్ద దైవజనుడంట మనోడికి టెలిగ్రామ్ పెట్టినట్టు. ఆ టెలిగ్రామ్లో మెయిన్ ఉన్నటువంటి మ్యాటర్ ఏంటంటే ట్రై టియర్స్, అంటే కన్నీళ్లతో ప్రయత్నించు. ఆమె తల్లి బిడ్డను గంట అంటదా, మరి ఎట్టగంటది? యాందే అటు చూస్తారా? తల్లి బిడ్డను గంట ఆనందంగా సంతోషంగా జోకులు చెప్పుకుంటా అంటదా? బాధతో కదా, నొప్పులు పడతాయి కదా, కొంతమంది అయితే ఏడుస్తారు కూడా తట్టుకోలేక. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఒక ఆత్మను కనాలంటే, ఒక ఆత్మను దేవుని సన్నిధికి నడిపించాలంటే అంత ప్రసవ వేదన, అంత కన్నీరు కావాలి. ప్రార్థన చేయకుండా, ఏం చేయకుండా, కన్నీరు లేకుండా, ఏమి లేకుండా, ఏందో ఎవరు రావట్లేదు కట్టాలి ఎట్టారు సప్పిడి మూత ఒకటేసుకొని అదే ఎవరు రావట్లేదు అదే కట్టాలి. ప్రార్థన చేస్తే కదా తిని నిద్రపోతే అవుతారా? దానికి ఏం కావాలి? ఒక క్షణమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? నిన్ను తీసుకొచ్చాడు కూర్చోబెట్టడానికి ఎంత ఏడ్చామో తెలుసా? నీ బ్రతుకులో ఆశీర్వాదం కావటానికి, దీవెనలు రావటానికి ఎంత ఏడ్చామో తెలుసా? ఇప్పటికీ ఏడుతూనే ఉన్నాం తెలుసా? పుట్టిన కానీ నీ వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? పుట్టక ముందు ఏడిపించినావు, పుట్టినాక ఏడిపిస్తున్నావు. ఎవరి గురించి చెబుతాను ఈ మాటలు? మా అమ్మాయి గురించి, మా అబ్బాయి గురించి కాదు, మీ గురించే. మీ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? పుట్టారు కానీ ఒక ఆత్మ రక్షించబడింది మీ ద్వారా. ఒక్కళ్ళన్నా దేవుడి సన్నిధికి వచ్చారా? మళ్ళీ గుడ్ ఫ్రైడేకి వచ్చినామండి మేము ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన అయిపోయిన నిమ్మకాయ నీళ్ళు ఎత్తారంట. అయ్యగారు ఎంత పొట్లాలు తెచ్చింది ఈసారి. అవన్నీ ఎవడు పిండుతుడు, ఎవడు జాతులు, 10 రూపాయలు పెడితే నేను దాగి వచ్చేస్తాను. దేవుని ఇష్టం నీరసం వచ్చింది వచ్చేసరికి మా అవని అడిగి ఏం చేసిండ్రు కదా అంటే నువ్వు తీసుకొచ్చిండు ఎనర్జీ ప్యాకెట్లు అన్నాడు. తీసుకురాకపోతే 2 వాడు 3 తీసుకొచ్చి ప్రార్థన చేయి అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయకూడదు, ఆగకూడదులేయా, నేను దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసేది ఆగే. ఏది నీ వల్ల ఉపయోగం? పుట్టకముందే ఏడిపించిన, పుట్టకముందు ఎందుకు పుట్టలేదు ప్రభా, అయ్యా ఒక ఆత్మ ఏడిచాము. మొత్తం మీద ఊగులాడుకుంటూ అట్టో ఎట్టో, చెవులు లేని దానిలోకి, ముక్కు లేని దానిలోకి, గుడ్లు నోరు లేని దానిలోకి. దేవునికి స్తోత్రం. మళ్ళీ పుట్టినాక నోరు సరిగా రావాలి ప్రభా, కళ్ళు సరిగా రావాలి, గుడ్డిది కాకూడదు ప్రభా, శివుడిది కాకూడదు ప్రభా అని మళ్ళీ ప్రార్థన చేసినాం. మొత్తం మీద విగ్రహం పుష్టి, నైవేద్యం నష్టిలాగా వచ్చి కూర్చున్నావు. కానీ నీ వల్ల ఒక్క ఆత్మ రక్షించబడటం ఉందా? ఒక్క ఆత్మ దేవుని సన్నిధిలో ఉందా? కన్నీళ్ళు ఉన్నాయా? మహారోదనం ఉందా? ప్రార్థన ఉందా? యాచనలు ఉన్నాయా? భయభక్తులు ఉన్నాయా? ఇట్లా ఒక్కటన్నా ఉందా? ఏంది 7 మాటలు చెప్పకుండా ఎన్ని ఉందయా? నీ ప్రతి ఆటని 7 మాటలేనా? బతుకు మార్చుకో, గట్టిగా జీవితం మార్చుకో. హల్లెలూయా. క్రీస్తు అడుగుజాడల్లోకి రా. ఆయన ఎంత బతికాడు నువ్వు అట్లా బ్రతుకో. దేవునికి స్తోత్రం. కొంతమందిని గురించి కొంతమంది ఏమని చెప్తారంటే, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఎంత రోషంగా బతికారో, ఈడేంది సిగ్గు లేకుండా తిరుగుతుండో, సిగ్గు లేకుండా బతుకుతుండో అంటారు.
అర్థమవుతుందా? తండ్రి ఎంత రోషము కలిగిన వాడు, బిడ్డలంత రోషము కలిగి ఉన్నారు. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా నువ్వు తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, నీ ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ కన్నీళ్ళ ద్వారా కొన్ని ఆత్మలు, అందుకని దాని కొరకు నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో భారము కలిగి రోజుకు 1 గంట అయినా నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీటి ప్రార్థన చెయ్యాలి. కన్నీటి ప్రార్థన ద్వారా ఆత్మలు రక్షించబడతాయి. కన్నీటి ప్రార్థన ద్వారా అసాధ్యాలు సాధ్యపరచబడతాయి. కన్నీటి ప్రార్థన ద్వారా మొండి దెయ్యాలు, మొండి రోగాలు కూడా కుదర్చబడతాయి. మా గురించి దేవుడు జాన్ స్మిత్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు, బ్యాప్టిస్ట్ సంఘానికి మూల పురుషుడు, స్థాపకుడు, రాత్రంతా ప్రార్థన చేసేవాడంట. ఏడ్చి 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 తెల్లారలకే కళ్ళు మోసుకుపోయి ఉండేయంట, రెపలో మోసుకుపోయి ఉండేయంట. అంతగా ఏడ్చి ఆ దైవజనుడు ప్రార్థనే ఈరోజు బ్యాప్టిస్ట్ సంఘాలన్నీ కూడా స్థిరంగా నిలిచి ఉన్నాయంటే ఆ దైవజనుల యొక్క భారభరితమైనటువంటి ప్రార్థన. నీ ప్రార్థనలో నీ కుటుంబానికి క్షేమము తేవాలి. నీ కన్నీళ్లు నీ కుటుంబానికి ఆశీర్వాదం తెచ్చిపెట్టాలి. నీ కన్నీళ్ళు నీ కుటుంబంలో అద్భుతాలు జరిగించాలి. ఆమేన్, హల్లెలూయా. పొరపాటున కూడా ప్రార్థన జీవితం మారకూడదు. ఆమేన్. పొరపాటున కూడా ట్రాక్ తప్పకూడదు. పొరపాటున కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించకూడదు. సరిగ్గా దేవుని వాక్య క్రమంలో నీవు నిలిచి ఉండాలి. గట్టిగా ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ఇస్తే మీకోసం అయ్యి ఉన్నాయండి. ఇప్పుడు ఏమంటారా? చివర్లు ఏమంటారు? దాహముగొన్నవారలారా, దాహమే చెప్పండి, ప్రార్థన చేసి ఇప్పుడు ఎత్తా పిలుచుకొని తాగుతా ఇందురు కానీ వదిలేయో, నువ్వు తొందరగా ముగితే పోతామయ్యా అన్నట్టు చూస్తుంది కొంతమంది. నాకు తెలుసులో గట్టిగా 2 చేతులు పైకెత్తే. కొంతమంది భక్తులు ఉపవాసంతో వచ్చారంట, నేను విన్నాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్లో వారి కొరకైనాను ప్యాకెట్లు ఇప్పించవలసిందే. దేవునికి స్తోత్రం. ఇద్దాం సార్, నేను ప్రార్థన చేస్తాను, అవి తాగుతూ మీరు వినండి. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, దయగలిగిన మా తండ్రి, మీ బిడ్డలు సిద్ధపరిచిన ఆ డ్రింక్ను మీ చేతులుగా అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధపరచండి. సిద్ధపరిచిన హస్తాలు కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి భద్రపరచమని కృపలో జ్ఞాపకం చేసుకున్నామని దర్శించమని యేసు నామములో ప్రార్థించి పానీయాన్ని మీకు అప్పగించి వేడుకొంచున్నాము తండ్రి. చేసేయండి తల. మీరు 5 నా వాకి చెప్పే వాకి వినాలి. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి. కాబట్టి మహారోదనము, 2 కన్నీళ్ళు, 4 3 ప్రార్థనలు. ఎడతెగక ప్రార్థన చేయండి, విసుకక ప్రార్థన చేయండి, హెచ్చుగా ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన ప్రతికూల పరిస్థితులను అనుకూలపరుస్తుంది. ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధం. హల్లెలూయా. ఆయన అడుగు జాడలలో ప్రతి విశ్వాసి జీవితంలో రోదనం ఉండాలి, కన్నీళ్ళు ఉండాలి. 3 ప్రార్థన, ఎడతెగని ప్రార్థన, విసుకక ప్రార్థన. చిన్న రోగం వచ్చిందా ప్రార్థన, వ్యాధులు వచ్చినాయా ప్రార్థన, జ్వరం వచ్చిందా ప్రార్థన,
ఏది కలిగినా ప్రార్థన 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 ప్రార్థన. అది నువ్వు ఇక్కడ నుండి ప్రార్థన చేస్తే ఎంత దూరంలో ఉన్నాడు కూడా బాగుపడాలి. అది నీ ప్రార్థనకి అంత పవర్ ఉండాలి, అంత శక్తి ఉండాలి. మనం కౌశిక్ అనే బిడ్డ కొరకు ప్రార్థన చేసాం. వాళ్ళ డాడో కొచ్చెర్ల కోట అంట, ఎర్రగొండపల్లి కాడ. ఆ పిల్లోడు రాత్రంతా విపరీతంగా ఏడుస్తున్నాడంట. కొన్ని నెలల నుంచి ఏడుస్తూ ఉంటే ఫోన్ చేశారు. వెళ్ళను కూడా వెళ్ళా. సిద్ధపాటు కూటాలు జరుగుతున్నాయి రోజు రాత్రి. 4, 5 10 మందిగా వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. ఆమె ఇక్కడ కూర్చొని మేము ప్రార్థన చేస్తే అక్కడ పిల్లోడి మీద పనిచేసిన దయ్యాన్ని దేవుడు బంధించాడు. హల్లెలూయా. మరుసటి రోజు వాళ్ళు చెప్పే సాక్ష్యం ఏంటంటే, బిడ్డ చక్కగా ఆడుకున్నాడు, చక్కగా నిద్రపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నా సరే హల్లెలూయా ప్రార్థన చేస్తే దేవుని శక్తి ఆమేన్ హల్లెలూయా ఆ బిడ్డల మీదకు దిగి రావాలి. మనం ప్రార్థన చేస్తే దెయ్యం పట్టిన ఆమెలో ఉన్నటువంటి దెయ్యం ఎక్కడున్నదైనా సరే వచ్చి కూర్చోవాలి. అది పవరు. ఉపవాస ప్రార్థన చేస్తే ఉపవాసం ఎలా ఉపవాసం కొత్త నుంచి పచ్చి మంచిలు కూడా వెళ్ళాం, భూమి కూడా మింగట్లా కోరుతున్నాం. అది కాదు. ఉపవాసం ఉంటే అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యాలు జరగాలి. ఈ బతుకు మారాలి, జీవితం మారాలి. బతుకు మారకుండా జీవితం మారకుండా ఉపవాసపాత్ర అంటే అది కరెక్ట్ కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేయాలి. అందుకే మనం మొన్న మీకు సిద్ధపాటు కోటల్లో ఒక మాట చెప్పాను. ఆయన పగలంతా స్వార్థ పనిచేస్తూ, పగలంతా ప్రార్థన చేస్తూ, రాత్రి ఒలీవల కొండకు వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేయుచుండెను. ఎందుకు రాత్రంతా ప్రార్థన? రాత్రంతా ప్రార్థన చేసి ఆ ప్రార్థనా శక్తి ద్వారా పగలు అద్భుతాలు చేస్తున్నాడు, పగలు ఆశ్చర్య కార్యాలు. కుంటి వాళ్ళు నడుస్తున్నారు, గుడ్డి వాళ్ళు చూస్తున్నారు, చెవిటి వాళ్ళు వింటున్నారు, దయ్యాలు కేకలు పెట్టి పారిపోతున్నాయి. హల్లెలూయా. నీ ప్రార్థన ఎదుట చేతబడి శక్తులు కూడా వచ్చి కూర్చోవాలా గట్టిగా పిలిస్తే చేతబడి దయ్యమా చెయ్యి నాకు ఇచ్చితిరా ఆల్రెడీ. మరలా దేవునికి స్తోత్రం. తాగుతా జాగ్రత్తగానండి. ఈ ఎత్తనాడు ఎప్పుడు ముగిస్తాడు అనుకుని భయపడమాకండి. మీ భయాలు మండిపోను, సమయానికి ముగిస్తాను. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకి ఎత్తి ఇచ్చినారా? మన ప్రవక్తతో ప్రభు చెప్పాడు, నీ ప్రార్థన ఎదుట క్యాన్సర్ కూడా నిలబడదు. ప్రవక్త దేవుడే, పాస్టర్ గారు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహారోదనము, 2 కన్నీళ్ళు, 3 ప్రార్థనలు, 4 యాచనలు. అడుక్కున్నాడట. తండ్రిని ఏం చేశాడు? అడుక్కున్నాడంట. అంటే ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాడంటే మనకి, మనం ఇలాగ చెయ్యాలి అని. అమ్మా అర్థమవుతుందా? జాగ్రత్తగా రండి. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి యాచనలు. మనం కూడా ప్రభుని అడుక్కోవాలి, ప్రభుని అడగాలి, ప్రభు సంధిలో ప్రార్థన చేయాలి, అడగాలి, యాచనలు సమర్పించి. భయభక్తులు కలిగి ఉన్నందున, భయము భక్తి 2 కలిగి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం.
భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఇవి ఆయన అడుగు జాడలు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి విశ్వాసి కూడా ఆయన అడుగు జాడలలో నడవాలి. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక ఓపెన్ చేసుకొని తాగండి, ఇబ్బంది లేదు. మళ్ళీ కూలింగ్ పోతాయి. దేవునికి స్తోత్రం. 3:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. 2024 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో ప్రాణం పెట్టి రక్తము గార్చి చనిపోయి తిరిగి లేచినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుడు మనకు ప్రతిదీ మాదిరి చూపించాడు. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి. ఏంటా మాదిరి అంటే, ఒకటి ఆయన పాపము చేయలేదు. గట్టిగా గట్టిగా నోట్లో అవి ఉన్నాయా? ఏమన్నా నాకిలో ఆయన పాపము చేయలేదు. గట్టిగా. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడైన ప్రకారం 14 వచ్చిన చూడండి. మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. వారు తిప్పుతున్నారా? అక్కడే అదేగా వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై, విధేయులకు పిల్లలై. అందరికి వచ్చినాయా? మళ్ళీ ఆనిక మేము కనపడడం వాళ్ళకి అనుకుంటా పోతుంటారు కొంతమంది. అందరికి వచ్చినట్టేనా? పిల్ల జల్ల ముసలి ముతక అందరికీ గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. కాగా మీరు విధేయులకు పిల్లలై. మీరు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి? మీరు విధేయులకు పిల్లలై. విధేయత విధేయులకు పిల్లలై. ఏమన్నా లీటర్నే 2 లీటర్లనే ఒక్కసారి గట్టి పిలిస్తే అయిపోతాయి. దాన్ని ఏందో లోపల బయటికి లోపల లాక్కుంటున్నామా? ఇలా ఒకసారి గట్టిగా మిమ్మల్ని చూస్తే నాన్నూరు ఎండిపోతుంది. అరే ఆపిద్దామనుకోండి. గట్టిగా లాగా 500 ml ఉంటుందా? అదే 250 ఉంటుందేమో. ఎంత ఉంది సార్ ఇది? 160 ml. గట్టి పిలిస్తే 3 బుక్కలు అంట. దేవునికి స్తోత్రం. లాగిన ఆయన చెబుతున్నాడు. హల్లెలూయా. మీరు విధేయులకు పిల్లలై. జ్ఞాన దశ, అజ్ఞాన దశ. ఒకప్పుడు అందరం పాపులమే. వాక్యం అంటుంది రోమా 6:23. అది దేవునికి స్తోత్రం. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మీరు ఒకప్పుడు ఎట్టున్నారు?
అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడే. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం సమస్త ప్రవర్తన యందు చూపు ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా అన్ని విషయాలలో పరిశుద్ధతలో నిలిచి ఉండాలి. యెహోషువ 5వ అధ్యాయంలో యెహోషువ చెప్తాడు ఒక ప్రాముఖ్యమైన మాట. రేపు యెహోవా మీ మధ్య అద్భుతమైన కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఇల్లు పరిశుద్ధంగా, ఒళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. కొంతమందికి ఒంటి శుభ్రమే కానీ కొంతమందికి ఇంటి శుభ్రం ఉంటే ఒంటి శుభ్రం ఉండదు. 2-3 రోజులు నీళ్లు పోసుకోరు, సెంటు మాత్రం కొట్టుకొని వస్తారు, కంపు బయటికి రాదు. ఎత్తిగా ఆమె చెప్పండి. ప్రభు వచ్చి నీలో నివాసము చేయాలంటే ఇల్లు అనండి, ఒళ్ళు 2 శుభ్రంగా ఉండాలి. మీ పాళెము శుభ్రంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎత్తిగా స్తోత్రం చెప్పండి. యెహోవానైన నేను మీ మధ్యలో సంచరిస్తూ ఉంటాను గనుక, గట్టిగా, యెహోవానైన నేను మీ మధ్యలో సంచరిస్తూ ఉంటాను గనుక మీ పాలెము పరిశుద్ధముగా ఉండాలి. హల్లెలూయా. గట్టిగా. కాబట్టి ఆయన పాపము చేయలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వాక్యం. గట్టిగా. ఆయన పరిశుద్ధుడు, 2 దోషము లేనివాడు, కళంకము లేనివాడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. కటా దేవునికి స్తోత్రం కలుగుతుంది. సరిపోయిన వాడవయ్యా యేసు మాకందరికి, పరిశుద్ధ దేవుడవయ్యా చేరాము నీ దరికి. సరిపోయిన వాడవయ్యా యేసు మాకందరికి, పరిశుద్ధ దేవుడవయ్యా చేరాము నీ దరికి. ఆయనే సరిపోయిన వాడు, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే ప్రాణప్రియుడు, అన్నిటికీ సరిపోయిన వాడు. పాపులలో తిరిగాడు కానీ పాపము అంటని వాడుగా ఉన్నాడు. సకల ఘనత, మహిమ, ప్రభావములు మన యేసయ్యకే చెందునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆయన అడుగుజాళ్ళు ఏంటంటే ఆయన పాపము చేయలేదు. నెంబర్ 2, ఆయనలో కపటం లేదంట. ఆయనలో కపటం లేదు. మరి మనలో అంత కపటమేగా. పైకే ప్రైజ్లాడ్, పైకే వందనాలమ్మా, లోపల ఇది అన్నాడు సాపులో ఇదంత దుర్మార్గులో ఇంకొకటి లేదు. పైకేమో వందనాలమ్మా, అమ్మా వందనాలు, మీ మొహం ఎంత బాగుందమ్మా దరిద్రపుదా. లోపల ఏముంటుంది? పైకేమో ప్రైజ్లాడ్ బ్రదర్, ఈడ దుర్మార్గుడు లేడు. లోపల ఏంటిది చెప్పలేమండి, కపటం. ముసుగే భారాలు చేయకూడదు. మనం చేస్తే ఏమైందంట, ముసుగేస్తారు. మీకు వచ్చిన వాళ్ళందరూ ఇటు తీసుకోవటం, చూడటం, మళ్ళీ ముసుగు, మళ్ళీ రావటం, మళ్ళీ ముసుగు.
అందుకే ముసుగు వ్యవహారాలు చేస్తే ముసుగు వేయబడుతుంది అనండి. అది ముసుగు వ్యవహారాలు చేయొద్దు. కపటం. దావీదు ఎట్లాంటి రోడ్డు చేయాలి తెలుసా? పక్కోడు భార్యను తెచ్చుకొని పక్కోడు భార్యతో పాపం చేసి, వింటున్నారా గట్టిగా, ఆమె గర్భవతిని తెలియగానే ఈ నేరం భర్త మీద పంపేద్దామని భర్తను యుద్ధ రంగంలోంచి పిలిపించి, నాయనా ఈ రాత్రికి ఇంటికి వెళ్ళి హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకొని నీ భార్యతో సుఖంగా ఉండి మరలా పొద్దున్న యుద్ధానికి పోరా బాబు అంటే, ఆ ఉరియా ఆ రాత్రి ఇంటికి పోకుండా ఆ రాజా ఆస్థానంలోనే పడుకొని నిద్రపోయి, తెల్లారి పొద్దున రాజు వచ్చి దావీదు వచ్చి, ఏది నువ్వు ఇంటికి పోలేదంటే దావీదు ముఖం పగిలిపోయే సమాధానం చెప్పాడు. చూసారా? మందస్సము నీ ప్రజలు, నీ సైన్యాధిపతి అయిన యోవాబు అందరూ యుద్ధములో ఉంటే నేను ఎట్లా నా ఇంటికి వెళ్ళి సుఖంగా ఉంటాను? అందుకని నేను ఆ పని చేయజాలను రాజా అంటే, ఈ నెట్టైనా లేపిద్దామని చెప్పి ఒక పేపర్ రాసి, ఒక ఉత్తరం రాసి, ఆ ఉత్తరంలో వీడు బాగా యుద్ధం జరిగే కాదు ఈయన పెట్టు, యుద్ధంలో దెబ్బకి చచ్చిపోతాడు. చూసారా? ఏంటిది? కపటం. ఏ వ్యక్తిని అయితే చంపమన్నాడో ఆ వ్యక్తి చేతికే ఆ పేపర్ ఇచ్చి పంపించాడు. అర్థమవుతుందా? మనలో ఉన్నటువంటి బలహీనత సాతాను కనుక తెలిస్తే వాడు మిమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటాడు. మీ బలహీనత వాడికి కనుక తెలిస్తే నువ్వు దేనిలో బలహీనుడవో బలహీనురాలు వాడికి అర్థమైపోతే ఆ విషయంలోనే నిన్ను ఒక ఆట ఆడుకుంటాడు. అందుకని ఏ విషయంలో కూడా మనము బలహీనులుగా ఉండడానికి వీల్లేదు. ఆమె సమస్తమును శరీర కార్యములన్నిటినీ చంపేయాలి. అర్థమవుతుందా? శరీర కార్యాలను, ఆత్మ చేత శరీర కార్యాలను చంపేయాలి. నేను అడుగుతాను, మనిషికి మించిన కోరికలు పుడతాయా? నేను ఎవరు అంటున్నారు ఆడికి మత పిచ్చి పట్టి తిరుగుతున్నాడు అని. అర్థమవుతుందా? మత పిచ్చి పట్టి తిరుగుతున్నాడు అంట. అంటే మనిషికి మించిన కోరికలు పుడతాయా? కోరికలు అందరికీ ఉంటాయి. కోరికలు లేనోడు ఎవడు? నాకేం కోరికలు, నేను పరిశుద్ధ మరియమ్మనంటే కొంచెం ఉంటే బాగుంటాం. కానీ ఆ కోరికలను, ఆత్మఫలాల్లో ఒక ఫలం ఏంటి? ఆశా నిగ్రహం. ఆ కోరికలను చంపుకున్న వాడే, చంపిన వాడే, జయించిన వాడే రేపు పరలోకంలో. అర్థమైందా? నువ్వు ఎట్లా జీవిస్తున్నావో, ఎట్లా బ్రతుకుతున్నావో, నువ్వు ఎలా ఉన్నావో, నీ బిడ్డలు ఎలా తిరుగుతున్నారు, ఎటు వెళ్తున్నారు, జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కపట వర్తన లేకున్న హృదయాన్ని అర్పించుటే చాలునా అంటాడు. కపట హృదయం మనలో ఉందేదో పాల్గొట్టా, మొఖానే మాట్లాడాలా. ముసుగేవారు కదా. అడుగు, నీ సమస్య ఏదో, నీ కష్టం ఏదో, నీ బాధ ఏదో చెప్పు. ముసుగేవారాలు చేసి బయటికి పోయి మీటింగ్లు పెట్టి, పాస్టర్ గారు అంట, పాస్టర్ బిడ్డ, వాళ్ళ అబ్బాయి ఏంట, వాళ్ళ అమ్మాయి ఏంట, ఆ పక్కన ఆమె వెంట, ఆమె వెంట, ఈమెంట, ఈ షోదంతా మనకి మన జీవితాలకు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనము, కన్నీళ్లు, ప్రార్థనలు, యాచనలు, భయభక్తులు 5 అడుగుజాడలైతే 6వ అడుగుజాడ ఆయన పాపము చేయలేదు. ఆమేన్. 2 ఆయన నోట ఏ కపటము లేదు. 3 ఆయన దూషించబడి బదులు దూషించలేదు.
ఆయన తిట్టిన వాళ్ళని కూడా ఆయన ఏమల్లా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక. అసలు మనల్ని ఎవరైనా తిడితే అసలు మళ్ళీ 4 వడ్డించకుండా మనం రాము కదా. ఆయన దూషించబడి చెప్పాలి, బదులు దూషించలేదు. ఆమండి మన ఎవరో చెప్తున్నారు, ఆమండి ఎంతసేపు ప్రార్థన చేస్తుంది తెలుసా, 1-2 గంటలు ప్రార్థన చేస్తుంది మోకరించిందంటే. కానివ్వండి తెలుగు భాషలోనండి ఆమెకు రాని బూతు మాటలే లేవండి. ఇక్కడ ఎంత ప్రార్థన చేస్తుందో చర్చిలో అన్ని బూతులు మాట్లాడుద్దంటే ఇలాగాడ. మరి ఏం భక్తురాలని బూతుల పోటీలు పెడితే ఏమికే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే ఆమె చెప్పరు. అక్కడ బ్యాచ్ ఉన్నారు మీలో కూడా, అందుకే ఆమె లేవు ఆమె అనేవాళ్ళే. ఎన్ని బూతులు మాట్లాడే గుంపు దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి. ఆయన దూషించబడే బదులు అది ప్రైజ్ ది లార్డ్. మనం తిట్టకుండా ఇంకొక 4 ఎక్స్ట్రా తిట్టి నా జోలికి వచ్చినవంటే నా జాగ్రత్త. అదేంటో పాస్టర్ గారు ఎందుకు బల్లే కోపం వచ్చిందంటది కలర్కుంటా మూత కలరే. అదేంటో పాస్టర్ బల్లే ఆ పిల్లకి అనేసరికి బల్లే కోపం వచ్చి తిట్టే అంటే అంత నిగ్రహం లేకుండా చెప్తున్నావా? నోటికి ఏమవుతుందో తెలియదు. అసలు ముందు నీ నోటికి మోరు మనసు రావాలి, హృదయానికి పక్కన పెట్టు. పాప అమాయకుడిని ఎగిరిగిరి నవ్వుదంట. దేవునికి స్తోత్రం. నీ కాళ్ళు ఏమన్నా ఇరిగిపోతాయో దీనికి కూడా ఆమె చెప్పరా, బతందంటే కాళ్ళతో ఇరిగిపోక ఏమన్నా బాగా అంతా కలిసిపోయా. అసలు పని చేయని కూడా పని చేయవు, రాడ్లు వేసినా పని చేయవు ఆ కళ్ళు. యేసునామములో నీ కాళ్ళను దేవుడు చూసుకున్నాడు కాక. అమాయకుడు చేశాడు చేతవా, వాడు అమాయకుడు అంటుంది మళ్ళా. ఎవరిని ఆ పాస్టర్కి ఏం తెలుసు, దాన్ని పోతా ఆ చెట్టు కింద మీటింగ్ పెట్టి మిల్లు కాడ. ఇంకా నేను వాడికి ఏం తెలుసు అలా, ఆ పాస్టర్కి ఏం తెలుసు, నేను పడే బాధ ఊరుకోమ యేసుప్రభు కంటే ఎక్కువ పడ్డావు నువ్వు. తమ్మములు చేసుకొచ్చి గుర్చి చూడవా, ఆయన మీ సిలువ వేపించుకున్నాడు మేకులు చేత. అంతకంటే ఎక్కువ బాధలు పడ్డేది నువ్వు. నా అవుతున్నావు, నీకేం తెలుసు. సైతాన్ కా బేటీ, నీలో ఉన్న దెయ్యం నశించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా. ఆయన దూషించబడి మరలా దూషించలేడు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక. అది ఎవడు నిన్ను ఏమన్నా ఎవరు ఏం చేసినా కానీ నువ్వు అసలు మాట్లాడద్దు. దేవుడికి అప్పగించు, దేవుడే చూసుకుంటాడు. నువ్వు తగాదకు పోయినావు అనుకో, వాయిదాలు ఎదురగాల్సి వచ్చింది. అర్థమైందా? మనం తగాదలు ఆడే బ్యాచ్ కాదు. ఆమె మనం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే బ్యాచ్ కాదు. హల్లెలూయా. కోర్టు చుట్టూ తిరిగే బ్యాచ్ కాదు. హల్లెలూయా. మనము పరిశుద్ధ సమాజము, పరిశుద్ధుల గుంపు. హల్లెలూయా. ఎవరు నిన్ను ఏం ఇచ్చినా, ఎవరు నీ గురించి పుస్తకాలు రాసినా, ఎవరు నీ గురించి ఎన్ని మాట్లాడుకున్నా చూస్తా ఉండో, వాళ్ళని దేవుడే చూసుకుంటాడు. 1 కేజీ బరువు పెరుగుతూ కానీ అది వస్తుంది. నా గురించి రోజు కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారట. ఎప్పుడు వాళ్ళ నోళ్ళలో నేను నానందే వారికి ఆరోగ్యం సరిగా ఉండదంట. ఆ ఒప్పరం తట్టుకోలేరంట. దేవుని స్తోత్రం. పొద్దుగురు పాస్టర్ గారు అయినా అక్కడ చెప్పొచ్చా పాస్టర్ గారు? పోత మీటింగ్ బతుకు మార్చుకోకుండా సైతానా, బతుకు మార్చుకోకుండా నా గురించి మాట్లాడుకుంటూ ప్రేమ యేసుప్రభు గురించి మాట్లాడుకోవచ్చు. నిలబడతా ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు. దేవునికి తన్ను తాను అప్పగించుకునేను. న్యాయము తీర్చే
చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. న్యాయము తీర్చేటువంటి దేవునికి అప్పగించు. ఆలమైన సాడీలు ఏలమైన సాడీలు చెప్పకు. న్యాయం తీర్చేది నిందలై మాకు. ఆమేన్. ఎంత వాక్యం చెబుతుంది, ఈ వాక్యం అంతా ఎడిపోతుందో కానీ ప్రజల్లో మార్పు రావట్లేదు అన్నాడు ఒక సహోదరుడు ఇందాకలా. అన్న ఇంత వాక్యం చెబుతున్నావు, నువ్వు అసలు ఏం చేస్తానని వీళ్ళంటే ఏం చేస్తున్నారు, వింటున్నట్టుగా యాక్షన్ చేస్తున్నారు అన్న. ఇదేది లేదు, పెట్టేది లేదు. ఏం చేస్తున్నారు? ఒక కళ్ళు తెరిచి నిద్రపోద్ది, కళ్ళు తెరిచి. హల్లెలూయా. నాకు తెలియదు ఆ మనిషి కళ్ళు తెరిచి నిద్రపోద్దని. బాగలేదని పిలిస్తే ఇంటికి పోయాక సరే బీపీ చూస్తే బీపీ డౌన్ అవుతుంటే సెలైన్ పెడదామని సెలైన్ పెట్టేది. అలా మనవాడు ఒకటి ఉంటే వాడు కూర్చోరా నేను మేడదాకా పోయేస్తానని చెప్పి పోయాను. వాడు ఇడిపోయిండో ఈ మనిషి మంచంలో పడుకొని ఇట్టాగే చూస్తుంది. నాకు గుండెల్లో రైలు పరిగెత్తి అమ్మో పోయినట్టుందేమో. సెలైన్ చూస్తేనేమో డ్రాప్స్ పడుతున్నాయి, పోయినా పడవు కదా. వామ్మో అనే లోపు పక్క గొంతులోంచి వచ్చిండు వాళ్ళ మనోడు. నేను పోయి ఆ ముఖం మీద ఇట్లా కొట్టగానే ఏందయ్యా అన్నది. వాడంటాడు, డాక్టర్ గారు నువ్వేం టెన్షన్ పడ మాకు, మా నాయనమ్మ కళ్ళు తెరిచే నిద్రపోద్దాను. అంటే మీరు కళ్ళు తెరిచి నాకు కలిసి చూస్తున్నారు కానీ ఇంటల్లా కదమ్మా, ఇంటి బతుకేనాడో బాగుపడపోయిందా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికి 58 నిమిషాలు అయిన వాక్యం మొదలుపెట్టి ఏం చెప్పానో చెబుతారా? అడుగు చాటల గురించి చెప్పా. 8 చెప్పా. ఇప్పటికి టక 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 చెప్పండి 8. మీరు వాక్యం ఎన్నోళ్ళు అయితే ఎక్కడుండే బువ్వ, కూర, దోసకాయ పచ్చడి, పప్పు, అప్పడం, స్వీటు, హాటు, సాంబారు, పెరుగు, పులిహారం మర్చిపోయా. పులిహారం ఈయనా మరి చెప్పండి. 8 చెప్పా. చెప్పండి వరుసగా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగుజాడలంతా నడవాలని శరీర దారి. నేను వాక్యం చదవమలేదమ్మా, అడుగు చాటలు చెప్పమన్నా. రోదనంతోనూ కన్నీళ్లతోనూ వ్యాధులతోనూ 1 రోదనం, 2 కన్నీళ్ళు, 3 ప్రార్థనలు, 4 యాక్షన్లు, 5 భయభక్తులు, 6 ఆయన పాపం చేయలేదు, 7 నోట్లో కప్పడం లేదు, 8 దూషింపబడి దూషించలేదు, 9 శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే తను తాను అప్పగించుకున్నాను. 9 నవరత్నాలు. నవరత్న అంటే మన అడుగుయేది. నేను ఎందుకు నవరత్నాన్ని అనాలి? 9 ఆత్మఫలాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ 9 అడుగు చాడుల్లో మనం చెప్పాలి, నడవాలి.
చివరిగా ఒక మాట, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ప్రైజ్ ది లార్డ్. కల్వరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి రక్తము కార్చి తిరిగి లేచినటువంటి క్రీస్తు శిలువ శ్రమలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనం హల్లెలూయా. ఈ ప్రభు యొక్క అడుగు జాడలు, ఈ 9 అడుగు జాడలు ప్రైజ్ ది లార్డ్ మనం కలిగి ఉండి, మనం ప్రార్థన చేస్తూ, మనం విజ్ఞాపన చేస్తూ, మనం కన్నీరు గారుస్తూ, మనం మహారోదనము చేస్తూ, పరిశుద్ధులుగా జీవిస్తూ, ఆమేన్, దూషణకు ఎదురు దూషణ చేయకుండా, హల్లెలూయా, కపటము లేకుండా దేవుని సన్నిధిలో గనక మనం నిలిచి ఉంటే మనల్ని, మన కుటుంబాలను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. ఈ పగటి కాల సమయంలో కృప పరిశుద్ధాత్మ దేవుడు చేరి వచ్చిన మనందరికీ దయచేయును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. 2 చేతుల ఆకాశం వైపెత్తి కళ్ళు మూసుకొని ఒక తీర్మానం చేసుకుందాం. కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర శిలువ మోసి తుంగుచునే, కల్వరి శ్రమల ఘోర శిలువ మోసి తుంగుచునే, గాయములాచే బాధనుంది, రక్తము కార్చి బాధనుంది, శిలువలో వేలాడి నీ కొరకే, శిలువలో వేలాడి యేసు నిన్ను విలచుచునే, ఆలస్యము నీవు చేయకుము, యేసు నిన్ను విలచుచునే, నాలుక ఎన్నెను రప్పిగొని, కేకలు వేసెను దాహమని, నాలుక ఎన్నెను రప్పిగొని, కేకలు వేసెను దాహమని, చేదు రసమును పానము చేసి చేసెను జీవ యాగమును, చేదు రసమును పానము చేసి చేసెను జీవ యాగమును, శిలువలో వేలాడే నీ కొరకే, శిలువలో యేసు నిన్ను విలచుచునే, ఆలస్యము నీవు చేయకుము, యేసు నిన్ను విలచుచునే, అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్పజాలవుగా, అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్పజాలవుగా, ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణము ధార పోయుచునే, నీ ప్రేమ నీకై విలపించుచు ప్రాణము ధార
సిలువలో వేలాడ నీ కొరకే సిలువలో నా కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను నిలచుచుండే